హాయ్ అండి. మటన్ పాయ ఒక మంచి రెసిపీ అండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. తప్పకుండా టేస్ట్ చేయాలి. ఇక సూప్ అయితే చెప్పనవసరం లేదు. అంత టేస్టీగా ఉంటుంది. మనం సూప్తోనే రైస్ అంతా సర్వ్ చేసుకోవచ్చు. అంత బాగుండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే ఈజీ, వాచ్ చేయండి. మనం మటన్ని తెచ్చుకున్నాక అది కాలుస్తారండి. మటన్ని ఇలా బ్లాక్ ఉండే లేయర్ అంతా ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడుక్కోవాలండి. ఆనియన్స్ని మిక్సీ పట్టుకొని మెత్త పేస్ట్ చేసుకోండి. మటన్లో ఉన్నటువంటి ఆ బ్లాక్ లేయర్ అంతా పోవాలండి. గిన్నెలో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అయితే చాలా ఎక్కువ పడుతుందండి. ఎక్కువ ఖచ్చితంగా పోసుకోవాలి. ఎందుకంటే మనం మటన్ని లెగ్స్ని కాల్చినప్పుడు అది కొంచెం కమ్మర్ వాసన వస్తుంది. కాబట్టి ఇలా మనం ఆయిల్ ఎక్కువ పోసుకొని ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఒక బగారాకు, దాల్చిన చెక్క, మెత్తగా పేస్ట్ పట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టకండి. ఈ ప్రాసెస్ అంతా కూడా నెమ్మదిగా చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే అస్సలే బాగోదు. మనం ఈ మటన్ పాయాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై కావాలి. పసుపు వేసుకోవాలి. మటన్ పాయ అనేది మీడియం ఫ్లేమ్లో ఉడికితేనే మనకు అందులో ఉన్న బోన్స్లో ఉన్న సూప్ అంతా బయటకు వచ్చి మంచి టేస్టీ ఉంటుందండి. మటన్ రెసిపీ కాబట్టి ఉడకడానికి కూడా టైం పడుతుంది. ఇందులోకి కారం, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయండి. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. అందులోని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేయండి. మన ఈ సూప్తోనే పాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న పాయాను ఇందులో యాడ్ చేసుకోవాలండి. అదే మటన్ పీసెస్, బోన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ బోన్ పీసెస్ని నిదానంగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. మనం ఏదైతే ఉప్పు కారం వేసామో ఆ పీసెస్కి బాగా పట్టాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇలా మొత్తం కలర్ అంతా చేంజ్ అయ్యేంత సేపు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పాయకు సరిపడంత వాటర్ సూప్ మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 గ్లాసుల వాటర్ పోసాను. వాటర్ పోసి నెమ్మదిగా కలుపుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయండి. అప్పుడు మనకు స్మెల్ కూడా రాదు, చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, గరం మసాలా వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక 3 గ్లాసులు పోసుకున్నాము. తర్వాత ఒక 1 గ్లాస్ పోసుకున్నాము. మొత్తం 4 గ్లాసుల వాటర్ పోసుకొని ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఫ్రై అవుతుందండి. మొత్తం మంచిగా ఉడుకుతుంది. ఉడికినాక ఒక హాఫ్ నిమ్మ చెక్క రసం పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ పాయ. నిమ్మ రసం పోసుకున్నాక ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మటన్ పాయని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. చాలా మెత్తగా బాగా ఉడికాయండి పీసెస్. ఎప్పుడైనా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. ఎందుకంటే నెమ్మదిగా కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలితేనే మనకు రెసిపీ అయినట్టండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.